మూడవ శ్లోకము. తేన సంసార పదవీం అవశోభ్యేత్య నిర్వృతః ప్రాసంగికై కర్మ దోషై సద్ అసద్ మిశ్రయోనిషు. నాలుగవ శ్లోకం. అర్థే హి అవిద్యమానేపి సంసృతిర్న నివర్తతే ధ్యాయతో విషయానస్య స్వప్నే అనర్ధాగమో యథా. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి సబ్జెక్ట్ చాలా ఉత్తమమైనటువంటి సబ్జెక్ట్. జీవుడు లేదా మానవుడు. మానవుడు అంటే మళ్ళీ మనం ఓన్లీ 4 లక్షల జీవులం అవుతాం. జీవుడు అని ఎందుకు పెట్టామంటే 84 లక్షల జీవకోటి అందరూ కూడా ఈ సంసార బంధనంలో బంధింపబడ్డారు. తర్వాత ఎవరైతే నేను బందీగా ఉన్నాను అని ఫీల్ అవుతారో వాళ్ళు బంధ విముక్తి కావాలని అనుకుంటారు. దీనికి ఆచార్యులు ఏం చెప్తారంటే, మనం సపోజ్ అనుకోకుండా ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయ్యి కొంచెం దెబ్బ తగిలింది, కానీ హాస్పిటలైజ్ అయ్యారు, 1-2 రోజులు ఉన్నారు. వీలైనంత త్వరగా డిశ్చార్జ్ అవ్వాలనుకుంటారు. అదే యాక్సిడెంట్ అయిన వ్యక్తి కోమాలో ఉన్నాడు, తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టారు. ఆయనకు బాహ్య ప్రపంచంతో ఏమీ ఎక్కడ ఉన్నా అనేది ఆయనకు ఏమీ ధ్యాస లేదు. అటువంటి అతను డిశ్చార్జ్ అవ్వాలని అనుకునే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. ఆయన అనుకోనంత మాత్రాన హాస్పిటల్లో ఉన్నాడు, ఇంట్లో లేడు, ఆయన స్వేచ్ఛ జీవితంలో లేడు. సో ఆయన ఎక్కడ హాస్పిటల్లో చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాడు. వాళ్ళ ఇంట్లోకి తెలుసు ఈయన ఎంత తొందరగా అసలు కాన్షియస్కి రావాలా, కాన్షియస్ వచ్చిన తర్వాత ఎవరిని చూడనియరు. లేదండి చూడడానికి లేదండి, మేము ట్రీట్మెంట్ చేస్తాం, లేదంటే తీసేసుకోపోండి పేషెంట్. సరే మేము చూడకున్నా పర్లేదు, మీరు ట్రీట్మెంట్ చేయాలి. కానీ ఆ పేషెంట్ ఇంకా కాన్షియస్లో రాలేదు. ఓకే, కొంతకాలానికి కాన్షియస్కి వచ్చిండు. తర్వాత అప్పుడు కాన్షియస్కి వచ్చిన తర్వాత చూస్తే మొత్తం హెడ్ అంతా చాలా మేజర్ ఇంజరీ అని సర్జరీస్ అయ్యి మొత్తం తలంతా కట్టారు. ఓన్లీ కళ్ళు కనబడుతూ ఉంది, మొత్తం సర్జరీస్ అన్ని, కాళ్ళు చేతులు అంతా కూడా సర్జరీ అయిపోయింది. ఆయన దాదాపు హాస్పిటల్ 1-2 నెలలు ఎన్ని రోజులు ఉండాల్సి తెలియదు. చాలా ఆ కట్లతో చూస్తూ ఉంటే అప్పుడు కాన్షియస్కి వచ్చిండు. చూస్తే మొత్తం కదలలేని పరిస్థితి, తల పగిలి అన్ని. కానీ అటువంటి పరిస్థితిని ఆయన సరే ఇక్కడే హాస్పిటలే చాలా బాగుంది అనుకుంటాడా? అనుకోరు. వాళ్ళ ఫ్యామిలీ వస్తారు, ఏడుస్తూ ఉంటారు ఈయన చూసి, అయ్యో ఇట్లా అయిపోయింది, త్వరగా బయటకు వస్తే బాగుండు, ఇంటికి తీసుకెళ్దామని. కానీ అప్పుడే ఇంటికి పంపించే పరిస్థితి లేదు. వాళ్ళు ఇంటికి వెళ్ళాలని కోరుకుంటారు, పేషెంట్ ఇంటికి వెళ్ళాలని కోరుకుంటారు. అన్కాన్షియస్ లో ఉన్నప్పుడేమో తెలియదు ఆయనకి ఎట్లున్నాడో.
కాన్షియస్కి వచ్చాడు. కాన్షియస్కి వచ్చిన తర్వాత ఏం కోరుకుంటాడు? నేను హాస్పిటల్లో ఉన్నాను, ఇంటికి వెళ్ళాలా. సో కాబట్టి మనందరం కూడా మీరు కోరుకున్నా కోరుకోకున్నా, కాన్షియస్ లో ఉన్నా అన్కాన్షియస్ లో ఉన్నా, వీఆర్ ఇన్ హాస్పిటల్. సో కాబట్టి మనం ఈ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వాలా. ఈ హాస్పిటల్ రావడానికి కారణం ఏంటి? మనము అనారోగ్యానికి గురయ్యాం. అనారోగ్యానికి కారణము యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి మనకు అన్ని కూడా ఇంజురీస్ అయ్యాయి. కాబట్టి యాక్సిడెంట్ కారణము మంచి చెడు కర్మలు. అర్థమైందా? ఆ మంచి కర్మ వల్ల ఇక్కడే ఈ హాస్పిటల్ అడ్మిట్ అవుతాము. చెడు కర్మ వల్ల హాస్పిటల్ అడ్మిట్ అవుతాము. మంచి కర్మ వల్ల కార్పొరేట్ హాస్పిటల్లో మంచి స్పెషల్ రూమ్ విత్ ఫ్యామిలీ, అంటే ఎవరైనా మంచిగా ఒక అటెండెంట్ కానీ ఇద్దరు ఉండేటువంటి రూమ్ ఇస్తారు. కానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. చెడు కర్మ వల్ల పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ కామన్ బెడ్స్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది. కాబట్టి రెండు కూడా ట్రీట్మెంట్లే. మంచి కర్మ వల్ల హైఫై రూమ్ ఇస్తారు, కానీ కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ గుర్తుపెట్టుకోండి. మిశ్రా యోనిషో, ఇది డీటెయిల్ జస్ట్ శాంపుల్ మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. దీనికి కారణం హాస్పిటల్కు రావడానికి కారణం యాక్సిడెంట్ అయింది. మనం అర్థమైందా? యాక్సిడెంట్ అయినప్పుడు కొన్నిసార్లు తీసుకెళ్ళి ముఖ్యంగా వాళ్ళ దగ్గర ఏమీ కార్డ్స్ కానీ వాళ్ళ పొజిషన్ ఏం తెలియదు అనుకోని గవర్నమెంట్ హాస్పిటల్ వేసిస్తారు. లేదు వాళ్ళ దగ్గర ఆల్రెడీ హెల్త్ కార్డ్ ఉంది, లేకుంటే వాళ్ళ వేరే అబౌట్స్ చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్ లో ఉన్న పర్సన్ అనుకోని తీసుకెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఎవరిదైనా ఇచ్చేస్తారు. అంటే దాంట్లో ఉంటే వాళ్ళు పెద్ద గొప్ప వాళ్ళు, మంచి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుందంటే అరే వీళ్ళు కట్టుకోగలుగుతారని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. హాస్పిటలే ఎక్కడైనా కూడా. ఇప్పుడు చూద్దాం మనం భగవంతుడు ఏం చెప్తున్నాడు, మరి దాని నుంచి ఎలా ఈ బంధానికి కారణము, బంధ విముక్తికి మార్గాన్ని మనం తెలుసుకుందాం. తాత్పర్యం భాషాంశుల ప్రభుపాల రచించారు. కనుక బద్ధజీవుడు ప్రకృతి గుణముల సంపర్కము కారణమున ఉచ్చ నీచములనిడి వివిధ జీవ జాతులయందు జన్మించుచుండును. చూడండి, ఉచ్చ నీచ జాతులు అంటే ఉన్నతమైన హాస్పిటల్, ఉన్నతమైన ఫెసిలిటీతో, తర్వాత పబ్లిక్ ఇంకా అది లోయర్ ఫెసిలిటీస్తో, సో కామన్ ఫెసిలిటీస్తో మనము ట్రీట్మెంట్ అనుభవిస్తూ ఉంటాం. ఉచ్చ నీచ జీవజాతులయందు, జీవజాతులు ఉన్నారు. జీవజాతులు అన్నప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఉచ్చ నీచ జీవజాతులు అంటే ఫస్ట్ మనకి జీవజాతులు అంటే తెలియాలి. పద్మపురాణం ప్రకారము జలజానవ లక్షాని స్థావర లక్ష వింశతే క్రమయో రుద్ర లక్షాని స్థావర లక్ష వింశతే పక్షిణాం దశ లక్షానం త్రింశ లక్షాని పశవః చతుర్లక్షాని మానవ మనుష్య. సో కాబట్టి ఇక్కడ జలజ నవలక్షాని జీవజాతులు 84 లక్షలు ఉంటారు. దాంట్లో చాలా డెలికేట్ జీవజాతి నీళ్ళల్లో ఉండేటువంటి జలచరాలు 9 లక్షలు. నెక్స్ట్ స్థావర లక్ష వింశతి 20 లక్షలు చెట్లు చేమలు, అంటే భూమి మీద కదలకుండా ఉండేటువంటి జీవకోటి 20 లక్షలు. తర్వాత క్రిమి కీటకాలు, కొద్దిపాటి చలనం ఉంటుంది, చాలా సూక్ష్మ జీవులు కానీ చలనం ఉంటుంది, అవి 11 లక్షలు. తర్వాత దాని నుంచి కొంచెం ప్రమోషన్ ఎగిరేటువంటి అవి 10 లక్షలు పక్షులు. తర్వాత 30 లక్షలు పశువులు. లాస్ట్గా ఫైనల్ ప్రమోషన్ మానవులు 4 లక్షలు. కాబట్టి నీచ ఉన్నత. నీచ అంటే మానవుల కంటే లోయర్ జీవజాతులు ఏదైనా ఉండొచ్చు, క్రిమి కీటకాలు ఉండొచ్చు, జలచరాలు ఉండొచ్చు, పక్షులు ఉండొచ్చు. ఇవన్నీ కూడా మన యొక్క దేని వల్ల జన్మ తీసుకుంటాయంట? బద్ధజీవుడు ప్రకృతి గుణముల సంపర్కము
ప్రకృతి గుణములు అంటాడు. మళ్ళీ ఇక్కడ ప్రకృతి గుణములు అంటే తెలియాలి. ఏంటి ప్రకృతి గుణములు? సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ 3 గుణములు ప్రకృతితో కలిపి ఉంటాయి. లైక్ ఎట్లయితే మనం సింపుల్ ఎగ్జాంపుల్, మనొక గోడని కట్టాలనుకుందాం. మన ఇంటిని కట్టే ముందు ముఖ్యంగా ఏమేస్తాం మనం? పిల్లర్స్ వేస్తాం. పిల్లర్స్ వేయడానికి ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ కావాల్సింది ఏంటి? ఐరన్, అంటే స్టీల్ ఆర్ ఐరన్. అది దేంతో నింపుతారు దాన్ని? కాంక్రీట్, సిమెంట్, ఇసుక, వాటర్, ఈ మిశ్రమంతో కలిపి దాన్ని తయారు చేసి ఆ పిల్లర్లని తయారు చేస్తారు. పిల్లర్ అయిపోతుంది, ఓకే. తర్వాత దాంట్లోనే మళ్ళీ పైకి లేసిన తర్వాత గోడలు పెడతారు. గోడలు కూడా దేంతో కలిపి ఉంటుంది? ఇటుక, సిమెంట్, ఇసుక, 3. దాంతో సిమెంట్, ఇసుకని మిశ్రమంగా తయారు చేసేది వాటర్. ఒకసారి మనం గోడ కట్టిన తర్వాత దానికి మళ్ళీ బాహ్యంగా మంచి లప్పంతో ఫినిషింగ్ చేసి కలర్ వేసిన తర్వాత నా ఇటుక కనబడదు, సిమెంట్ కనబడదు, ఇసుక కనబడదు, వాటర్ కనబడదు, స్టీల్ కనబడదు. కనబడతాయా? ఏమీ కనబడదు. ఎందుకు? ఆ మిక్సింగ్ అంతా కూడా కనబడకుండా పైనుంచి అంతా కూడా దానికి మేకప్ జరిగింది. అలానే ఈ ప్రకృతి భగవంతుడు సృష్టించినప్పుడు 2 ప్రకృతులను సృష్టిస్తారు. ఆధ్యాత్మిక ప్రకృతి, భౌతిక ప్రకృతి. ఆధ్యాత్మిక ప్రకృతి గుణాతీతము, భౌతిక ప్రకృతి గుణాలతో కూడుకుని ఉంటుంది. ఎందుకు ఈ గుణాలతో కూడుకున్నట్టుగా భగవంతుడు క్రియేట్ చేయడం జరిగిందంటే, ఈ మన కోరికలను నెరవేర్చుకోవడానికి కొరకు ఈ భౌతిక ప్రకృతి ఆ గుణాలతో కూడుకుని ఉంటుంది. కొందరు తామసిక గుణాలతో జన్మిస్తారు. తామసిక కోరికలు నెరవేర్చుకోవాలంటే ఈ ప్రకృతి అటువంటి కోరికలకు సంబంధించిన ఫలాలను ఏర్పాటు చేస్తుంది. ఓకే. తర్వాత రాజసిక, చాలా కష్టపడి పనిచేయాలి. వాళ్ళకి కష్టపడడానికి అరేంజ్మెంట్ చేస్తారు అన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ సత్వగుణం, దానికి ఏర్పాటు జరుగుతుంది. దానికి ఎట్లయితే మనం 5 స్టార్ హోటల్ వెళ్ళామనుకోండి, 5 స్టార్లో అన్ని రకాల రుచులు దొరుకుతూ ఉంటాయి. సపోజ్ మన ఇండియా అనుకుంటే నార్త్ ఇండియా, నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్, అన్ని రకాలటువంటి ఆర్డర్ ఇవ్వటమే. మెను ఆర్డర్ ఇస్తే అన్ని రకాల డిషెస్ మనకు వస్తాయి. అవే కాకుండా కొన్ని ఫారిన్ కంట్రీస్ కూడా ఇంటర్నేషనల్ రుచులు అక్కడ మనకు వండి పెడతారు. ఎందుకు? ఆ హోటల్లో అన్ని రకాలు 5 స్టార్ లేకపోతే 7 స్టార్ వాటెవర్, అక్కడ ఆ ఫెసిలిటీ కలిపి ఉంటుంది కాబట్టి ఆ హోటల్ని ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా మరి ఆధ్యాత్మిక ప్రపంచం అంటే గుణాతీతం ఒకటే ఉంటది, అక్కడ శుద్ధ సత్వం. సో ఇక్కడ అన్ని రకాలైనటువంటి మిక్స్డ్, మిశ్రమ వ్యక్తులు ఉంటారు. అక్కడ ఒకటే రకం వ్యక్తి, శుద్ధ సత్వం జీవులు ఉంటారు. కాబట్టి అక్కడ అంతా కూడా శుద్ధ సత్వం జీవులు అంటే కేవలము భగవంతుణ్ణి సేవించడం తప్ప వాళ్ళకి ఇంకొక ఆలోచన ఉండదు, ఇంకో లక్ష్యం ఉండదు. ఇక్కడ నేను సేవింపబడాలా, ఇతరులను కాదు. ఒకవేళ ఇతరులను సేవించిన దాని యొక్క గోల్ మళ్ళీ ఏదో ఒక సమయంలో నాకు ఆ సేవ వల్ల ప్రతిఫలం దొరకాలా. లైక్ ఎగ్జాంపుల్, నేను ఆఫీస్లో పని చేస్తున్నాను అనుకోండి, పని అయితే చేస్తున్నాను. 30th తర్వాత 30th రోజు, ఫస్ట్ రోజు నేను ఆ నెలంతా కష్టపడ్డందుకు ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఆ 1 month అంతా పనిచేస్తాను. అలాగే మనం ఎవ్వరికి సేవ చేసినా భగవంతుడికి తప్ప, అంటే ఆధ్యాత్మికత అనేది లేకుండా భౌతికంగా మీరు ఎవ్వరికి సేవ చేసినా, మీరు ఒప్పుకోకున్నా రిటర్న్ ఎక్స్పెక్టేషన్ తో కూడుకునేదే త్రిగుణాలతో కూడుకున్నది. కాబట్టి మనకి ఇది ఎలా వచ్చింది? ప్రకృతి త్రిగుణముల సంపర్కం వల్ల ఉచ్చ నీచ జన్మలు మనకు
త్రిగుణాతీతము అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉచ్చ నీచ జన్మలు అనేది ఉండదు. అక్కడ జన్మ రాహిత్యం. అక్కడి శరీరము ఎటువంటి మార్పు రహితమైనటువంటిది. భౌతిక ప్రపంచంలో మార్పుతో కూడుకున్నటువంటి దేహము ఎటువంటిది? 6 రకాల మార్పులు, 5 రకాల మార్పులు, 6వది నశించిపోవటము అనేది ఉంటుంది ఈ భౌతిక ప్రకృతి. తర్వాత భౌతిక కర్మల నుండి విడివడనంత వరకు తన దోష కర్మల కారణంగా అతడు తన స్థితిని అంగీకరింపవలసి వచ్చు. సదయసి ఈ లైఫ్ లో నేను నా భార్యతో ఒకరోజు బాగుంటుంది, ఇంకో రోజు బాగుండకపోవచ్చు. వారం బాగుంటుంది, వారం ఎండింగ్ లో బాగుండకపోవచ్చు. మంత్ అంతా బాగుంటుంది, మంత్ లో. అంటే ఇక్కడ ఎవ్వరితోని కూడా శాశ్వతంగా కేవలం నాకు నచ్చినట్టుగా వాళ్ళు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకు? మన ఈ జన్మనే దోషములతో కూడుకున్నటువంటిది, దోషరహితం కాదు. ఈ భౌతిక ప్రకృతి సంపర్కం మనం ఎప్పుడైతే పొందామో అది దేని వల్ల? దోష కర్మల వల్ల. మనకు ఫలానా ఫ్యామిలీలో ఫలానా వారికి నేను ఈ రిలేషన్, లైక్ ఒకరికి హస్బెండ్ గా, ఒకరికి తండ్రిగా, ఇంకొకరికి కొడుకుగా, ఇంకొకరికి మిత్రుల్లాగా, ఇదిగా ఎన్నో రకాల బంధాలు, బంధుత్వాలు. కారణం ఏంటంటే దోష కారణం. అతడు తన స్థితిని అంగీకరించాల్సి వస్తుంది. ఈ అంగీకరించకపోవడం దేనికి దారితీస్తుందంటే ఈ బలవంతంగా ఈ దేహం నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. దానే సూసైడ్. అంటే మనము చేసినటువంటి దోష కర్మలను అనుభవించకనే ఈ దేహం నుంచి వెళ్ళిపోతే దానికంటే 1,00,000 రెట్లు కర్మ అనుభవించాలా మనం. అందుగురించే సూసైడ్ అనేది ఒకసారి చేసుకుంటే దానివల్ల ఇంకా ఎంతో గొప్ప పనిష్మెంట్, చాలా భయంకరమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది తప్ప మనకు ముక్తి రాదు. చాలా మంది ఆ టెన్షన్ లో ఎందుకు ఈ జీవితం అనుకుంటారు, కానీ ఆ జీవితం మనమే కోరి తెచ్చుకున్నాము. దాని నుంచి ప్రమోట్ అయ్యే అవకాశం భగవంతుడు ఇస్తాడు. అనుభవించాలి. అనుభవించక నేను దాని నుంచి ముక్తిని పొందాలి అంటే ఎలా పొందాలి అనేది భగవంతుడు నేర్పిస్తాడు. సపోజ్ ఎగ్జాంపుల్, మనము చిన్నప్పుడు తల్లి గర్భంలో జన్మించిన తర్వాత ఈరోజు మనం రన్నింగ్ చేస్తున్నాము, నడుస్తున్నాము, కూర్చుంటున్నాం అంటే ఈ స్థితికి ఎదగడానికి కొరకు మనము చిన్నప్పుడు ఎక్కడ పడుకోబెడితే అలానే ఉండేవాళ్ళం. ఆ స్థితి నుంచి ప్రాకులాటము, అంబాటము, తర్వాత లేచి నిలబడుతూ పడిపోతాం, లేచి నిలబడుతూ పడిపోతాం, స్టెప్స్ వేస్తూ పడిపోతా ఉంటాం. మరి ప్రతి దగ్గర అటువంటి మనము కర్మ పడిపోయేటప్పుడు కూడా ఎన్నోసార్లు దెబ్బ తగులుతూ ఉంటుంది. మనకు తెలియదు. పాకులాడేటప్పుడు కూడా ఈ స్కిన్ అంతా కూడా గీరకపోవచ్చు, అంబాయేటప్పుడు ఈ మోకాలన్నీ కూడా గీరకపోవచ్చు. అట్లాని ఆ కర్మ చేయకపోతే దెన్ మన ఇంద్రియాలు డెవలప్ కావు. కాబట్టి దయచేసి దోష కర్మలు ఆల్రెడీ మానవుడు ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవడం, బద్ధజీవి 4 దోషాలతో జన్మిస్తాడు. ఇది ఇంత విన్నా మళ్ళీ మన వరకు వచ్చేసరికి, సపోజ్ నేనున్నాను, నా వైఫ్తో కర్మను అనుభవించాలి అన్నప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా నిజ రూపం ఏంటి? నేను దోషపూరితమైనటువంటి జీవితం, అంటే అటువంటి కర్మలు, అలా మాట్లాడటం కానీ, అలా చేతలు కానీ తెలియకుండా వచ్చేస్తాయి, అవుట్ ఆఫ్ కంట్రోల్ వచ్చేస్తాయి. ఎందుకు వస్తున్నాయి అవి? 4 దోషాలతో మనం జన్మ తీసుకుంటున్నాం. ఈ భౌతిక సంపర్కమే దోషపూరితమైంది. నంబర్ 1, మనము ఫస్ట్ థింగ్ మనం జన్మ తీసుకుంటున్నాము అంటే అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు. మన ఇంద్రియాలు పర్ఫెక్ట్ కాదు. ఎవరి అయినా కూడా ప్రభుజీ నోటి ఇప్పుడు మంచిగా మాట్లాడతారు, గంట తర్వాత అబ్బో ఆయన నోట్లోంచి మాట మాట్లాడితే మనం వినలేము, అంత వర్స్ట్గా ఉంటుంది అంటారు. సో మీకు తెలియదు, ఇక్కడ జూమ్ లో చాలా అద్భుతంగా ఆన్సర్ ఇస్తాడు. తర్వాత చూస్తే అసలు మీరు ఎంత కోపం ఎంత భయంకరంగా ఉంటుందంటే
మనము వినలేము అంటాం. ఎందుకు? పాపం వాళ్ళని కూడా ఎవరైతే వింటున్నారో అర్థం చేసుకోండి. వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతారు కొన్నిసార్లు. అంటే వాళ్ళు కూడా మారాలా, వాళ్ళకేం ఎక్స్క్యూజ్ ఇవ్వట్లేదు. ఇక్కడ అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు, మన ఇంద్రియాలు ఈ త్రిగుణాలలో బంధింపబడ్డాయి. కాబట్టి మనం రియలైజ్ అవ్వాలా, ఈ నోరు, నాలుక భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదం అన్నప్పుడు మనకు వరప్రసాదము అన్నప్పుడు భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది ఏంటి? శుద్ధ సత్వం. మరి అక్కడి నుంచి వస్తూ వస్తూ అది మొత్తం ఏమైంది? కంటామినేట్ అయిపోయింది. అది మలినంగా మారిపోయింది. లైక్ ఎట్లయితే సముద్రం నీళ్ళు ఎప్పుడన్నా మీరు చూస్తే చాలా ఫ్రెష్గా ఉంటాయి, బురద మురికి ఉండదు. సముద్రం ఒడ్డున చూస్తుంటే అంత బ్లూయిష్ గా అనిపిస్తా ఉండదు, ఎంత ఆనందం ఇస్తుందో. ఆ నీళ్లు ఆవిరై చాలా ప్యూర్ గానే ఉంటాయి. కానీ భూమి మీద పడేప్పుడు కూడా చాలా ప్యూర్ గా ఉంటుంది. కానీ పడ్డ తర్వాత ఎప్పుడైతే మట్టిని తాకుతాయో మురికి పాలవుతాయి. అట్లనే ఆత్మ పవిత్రంగా ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో తల్లి గర్భంలో త్రిగుణాలను, అంటే తల్లి గర్భం అనే ప్రకృతిని ఎప్పుడైతే టచ్ చేస్తుందో అప్పుడు మనము దేని కొరకు వచ్చామో అటువంటి ఇంద్రియాలు తయారైతాయి. ఇప్పుడు గణపతులను తయారు చేస్తూ ఉంటారు. మట్టి అంతా కూడా ఒకే రకంగా ఉంటుంది. ఆ మట్టి కలర్స్ తో కూడుకున్న మట్టి ఉంటుందా? ఉండదు. ఉంటుందా? సో అక్కడ చేసే 100 గణపతుల మట్టి సేమ్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ మట్టితో బొమ్మ తయారైందో దానికి ఆ తయారు చేసేప్పుడు వివిధ ఆకారాలను తయారు చేస్తూ ఉంటారు. ఇక రకరకాల ఆకారాలు. మొన్న ఒక గణపతిని చూసాం, గణపతి పైన భగవంతుడు ఉన్నాడు, కృష్ణుడు. చాలా రకరకాలు, కానీ మట్టి మాత్రం సేమ్. అంటే ఆ మట్టి ప్యూర్, అన్ని ఒకే రకంగా ఉంటుంది. ఎగ్జాంపుల్, మన ఆత్మ ప్యూర్. ఆత్మ ఎప్పుడైతే తల్లి గర్భము అనే ప్రకృతిని ఆశ్రయించిందో అక్కడ మార్పులు చెందుతుంది. ఎట్లయితే గణపతిని బొమ్మ తయారు చేయడంలో మార్పు చెందుతుందో, కలర్స్ వేస్తే ఇంకా మార్పు వస్తుంది. అప్పుడు ఏం మార్పులు? ఆత్మ ఆ తల్లి గర్భంకి ఎందుకు వెళ్ళింది? ఆ తండ్రి ద్వారా. అంటే ఆ తండ్రి తామసిక్ తండ్రి ఉండొచ్చు. నువ్వు తామసిక కర్మలను అనుభవించబోతున్నావు కాబట్టి నువ్వు తామసిక తండ్రి ద్వారా నీకు ఇంద్రియాలు కావాలి. ఆయన ఇవ్వడు. ఇంద్రియాలు అనేది భగవంతుడి నుంచి వస్తాయి, కానీ ఆ భగవంతుడి నుంచి వచ్చే ఇంద్రియాలు ప్యూర్. కానీ ఈ తండ్రి తామసిక తండ్రిని ఎప్పుడైతే టచ్ చేస్తుందో అప్పుడు మనకు తామసిక ఇంద్రియం, తామసిక కోరికలను ఇష్టపడేటువంటి ఇంద్రియం వస్తుంది. ఈ చెవులు ఎప్పుడు కూడా పిచ్చి పిచ్చి మాటలు వినడానికి ఇష్టపడుతుంది. ఎందుకు? ఆ తండ్రి తల్లి అటువంటి ఉండొచ్చు వాళ్ళు. సో కాబట్టి అటువంటిది ఇస్తుంది. లేదు, తల్లి తండ్రి మంచి వాళ్ళే, కానీ మరి ప్రభు వీళ్ళకు అలాంటి భక్తుల కుటుంబంలో పుట్టినా కానీ వీళ్ళకి ఇటువంటి ఇంద్రియాలు చిన్నప్పుడు బాగుండే ప్రభు, తర్వాత వాళ్ళు భగవద్గీత భాగవతం చెప్తే వినడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు ఏమైంది? ఇమ్మీడియట్ గా సాంగత్యం, అంటే ఈ చెవులు కంటామినేట్ అవ్వాలా, అపవిత్రం అవ్వాలా, ఇంద్రియాలు అసంపూర్ణం కావాలా. సో తల్లిదండ్రులు మంచి భక్తులే కన్నారు అనుకుందాం. సో వాళ్ళ గర్భంలో కరణం మంచిదే, కానీ సాంగత్యం దోషపూరిత, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఈ ఇంద్రియాలు అపవిత్రం అవ్వాలా. కాబట్టి ఆ విధంగా మారుతుంది. మనం అర్థం చేసుకోవాలా. మనం ఈ ప్యూర్ కృష్ణ కాన్షియస్ లో వెళ్తున్నప్పుడు ఎట్లయితే ఒక జాదు చేసినైనా ఎవడన్నా, ఈ రోజు రేపు చాలా ఫేమస్ ఒక గురువు గారు ఉన్నారు. ఎవరా గురువు గారు? మీరు వాట్సాప్ అంటే దీంట్లో యూట్యూబ్ లో చూస్తారో లేదో తెలియదు. ఏం పేరు అరివాల్ ఆయన పేరు? మనిషిని చూడంగానే వాళ్ళదంతా పేపర్ మీద రాస్తున్నాడు. భాగేశ్వర్ ఆయన పేరు. ఏం పేరు? భాగేశ్వర్ దాము. ఏం పేరు? వీరేంద్ర శాస్త్రి. అవును అవును ప్రభుజీ. అవును గురుజీ. ధీరేంద్రనా? వీరేంద్ర అనుకుంటున్నా. భాగేశ్వర్ ధామ్ మధ్యప్రదేశ్. శాస్త్రి. మీరు వచ్చి కూర్చుంటే ఎందుకు వచ్చి ఏం కథ మొత్తం ఇచ్చే చరిత్ర అంతా రాసిస్తాడు ఆయన. సో కాబట్టి ఇక్కడ మన ఇంద్రియాలు అసంపూర్ణం. ఆయన ఎలా అయితే రాస్తున్నాడో
భాగవతం భగవద్గీత వినేవాళ్ళు నిజంగా మీరు నిన్న కూడా చెప్పాను, నిజంగా మీరు ఎస్ నాకు భాగవతం అంటే చాలా ఇష్టం ప్రభుజీ, రోజు చదువుతున్నాను వింటున్నాను చాలా అద్భుతం అంటున్నారు, కానీ అప్లికేషన్ పార్ట్ లో మిస్ అవుతుంది. మీరు ఇతరులు ఎప్పుడైతే మనకేం ఆయన అంటే కారణ జన్ముడు ఉండొచ్చు, ఆయనకు తెలుస్తుంది. మనం కారణ జన్మలో అవసరం లేదు, మనకు భాగవతం ద్వారా తెలిసిపోవచ్చు. ఓహో ఈయన ఇలా మాట్లాడుతున్నాడంటే ఆత్మ మాట్లాడట్లేదు, ఆత్మ యొక్క ఇంద్రియాలు అసంపూర్ణము, ఆయన నాలుక భగవంతుని నుంచి వచ్చింది, కానీ ఆ నాలుక యొక్క దోష కర్మలు, లాస్ట్ లైఫ్ దోష కర్మలు చేశాడు. ఆ దోష కర్మ ఫలాలు ఏంటంటే ఆయన ఇతరులను ఎడాపెడ వాయించేయటము, సో కొందరిని మంచిగా మాట్లాడటము, సో కొందరిని ఆ విధంగా ఆ దోష కర్మల స్థితి, అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు. ఈ కళ్ళు కొంతమందిని బాగా చూస్తుంది, కొంతమందిని ఇష్టం ఉన్నట్టు చూస్తుంది. ఈ కళ్ళు, ఈ చెవులు చెడునే ఎక్కువ మటుకు వినడానికి ఇష్టపడతాయి. ఎందుకు? చెడు మాట్లాడాలి కాబట్టి. చెడు వినకపోతే చెడు మాట్లాడలేరు. కాబట్టి అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు. నెక్స్ట్ ఈ అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు కాబట్టి ఇవి ఇతరులను మోసం చేయాలనుకుంటుంది ఈ ఇంద్రియాలు. తర్వాత మోసం చేయటము, తప్పులు చేయటము, ఇంకోటి మాయా అంటే మాయలో ఆల్ ద టైం నేను దేహముని అనే మాయలో, మోహంలో ఉంటూ జీవిస్తారు. దేహము అనుకున్నప్పుడు తన ఈ దేహాన్ని ఎవరైతే సేవిస్తూ ఉంటారో, మేబీ మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ సేవిస్తే వాళ్ళు నా వాళ్ళు అనుకుంటాడు. ఎవడన్నా ఈ దేహాన్ని క్రిటిసైజ్ చేస్తే వాళ్ళ శత్రువులుగా చూస్తూ ఉంటాడు. అది మోహంలో మాయలో ఉండటము. కాబట్టి ఈ 4 దోషాలతో, దోష కర్మల కారణంన అతడు తన స్థితిని అంగీకరించవలసి వస్తుంది. ఏ స్థితిని? ఈ భౌతికమైనటువంటి జీవన స్థితిని అంగీకరించాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కర్మ దోషై అని పదమునకు దోషయుత కర్మల కారణమున అని భావము. ఈ భౌతిక జగమునందు నిర్వహింపబడి మంచి చెడు ఏ కర్మకైనను ఇది అన్వయించవచ్చు. ప్రకృతి సంపర్కము వలన అవన్నీను కలుషితములే అయ్యుండును. వైద్యము కొరకై వైద్యశాలను ఏర్పాటు చేయటం ద్వారాను, లేదా లౌకిక విద్య కొరకై విద్యా సంస్థలను తెరచుట ద్వారాను తాను గొప్ప దానము చేయుచున్నట్లు మూర్ఖుడగు బద్ధజీవుడు తలచవచ్చును. కానీ ఒక దేహము నుండి ఇంకొక దేహమునకు నిరంతరము మార్పు నొందడి కార్యము నుండి అట్టి కార్యము ఉపశమనము కలిగించనందున అది కూడా దోషయుత కర్మయేనని అతడు ఎరుగడు, అతడు తెలుసుకోలేడు. సదసన్మిశ్ర యోనిషు అంటే సత్ అసత్ మిశ్ర యోనిషు అన్నట్టు అని ఇక్కడ స్పష్టంగా తెలుపబడింది. అనగా భౌతిక జగమునందలి నామమాత్రపు పుణ్య కర్మల కారణమున అతడు ఉన్నత వంశమున జన్మింపవచ్చును, లేదా ఉన్నత లోకములందు దేవతా జన్మమును పడేయవచ్చును. కానీ ముక్తి నొసగని కారణమున ఆ కర్మయు దోషయుతమే అయ్యున్నది. చక్కని స్థానము లేదా ఉన్నత వంశమున జన్మించుచున్నాడను దాని భావము అతడు జన్మము, మృత్యువు, జర, వ్యాధుల నుండి, భౌతిక క్లేశముల నుండి బయటపడుచున్నాడని కాదు. ఇంద్రియ భోగమునకు గల ఏ కర్మ అయినను దోషపూరితమైనదే ననియు భక్తియుత సేవా కర్మలే దోషయుత కర్మల ఫలము నుండి తనకు విడుదలను కలిగించుననియు ప్రకృతి భావమున గల బద్ధజీవుడు ఎరగజాలకుండును. అటువంటి దోషయుత కర్మలను అతడు విరమింపకుండా కారణమని వివిధ దేహములను మార్చుచుండును. అది ఏ సంసార పదవీం అని పిలువబడును. దాని భావము విడుదల సాధ్యము కానట్టి ఈ భౌతిక జగమనియే కనుక ముక్తిని వాంఛించువాడు తన కర్మలను భక్తి యోగమునకు మళ్లింపవలసినదే. అందుకు అన్య మార్గము లేనే లేదు. సో చాలా అద్భుతం. అది చదువుతుంటేనే నాకు అసలు
ఫుల్ అటెన్షన్ తో అనిపిస్తుంది. దయచేసి ఎవరన్నా భాగవతం 5వ స్కందం ఉంటే 5.5.18 స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, దీనికి రిలేటెడ్ అది ఒకసారి నేను అందరితో చదివించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏమంటుందంటే, మనకు యజ్ఞములలో మానవుల కొరకు ముఖ్యంగా భగవంతుడు సృష్టికి ముందు మనం ఆల్రెడీ భాగవతంలో చదివాము. దేవతలను సృష్టిస్తాడు బ్రహ్మదేవుడు, మానవులను సృష్టిస్తాడు, యజ్ఞములను సృష్టిస్తాడు. సృష్టిలో చాలా రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా అని చెప్తున్నాం, దేవతలను, మానవులను, తర్వాత యజ్ఞములు. మిగతా ఇప్పుడే అనుకున్నాం కదా ప్రభుజీ అనొచ్చు, అవి సృష్టిలో కేవలము కర్మ ఫలాలను అంతే. ఇంకా వాటికి చేంజ్ చేసుకోవడం అనేది పాపం వాటి చేతుల్లో లేనిది. మానవులు, దేవతలు 18 దీని ద్వారా మనకు మన యొక్క కర్మలను ఏ విధంగా మనము భక్తి యోగమునకు మళ్ళించాలా. ఒకవేళ మళ్ళించినట్టయితే మన జన్మ అంటే ఎన్నో బంధాలతో మనము ముడిపడి ఉన్నాం. ఏంటి ఆ బంధాలు అనేది మీరు కూడా నేను చెప్తాను, మీరు రిపీట్ చేయండి చూసుకుంటూ. గురుర్న సస్యాత్ స్వజనో న సస్యాత్, గురుర్న సస్యాత్ స్వజనో న సస్యాత్. ఇక్కడ మనము భక్తి యోగానికి మన కర్మను ఎలా మళ్ళించాలి అనేది చాలా ఉత్తమంగా చెప్తున్నారు. సీక్రెట్. మనము అంటే మానవులకు భగవంతుడు, మానవులను, తర్వాత దేవతలను, యజ్ఞములను. అర్థమైందా? యజ్ఞము యజ్ఞై సంకీర్తన ప్రాయే యజంతి సుమేధశ. భగవంతుడు కలియుగంలో స్పెషల్ గా ఎన్నో దోషాలతో కూడుకున్నటువంటి యుగం ఇది. సో కలియుగము ఏ శ్లోకం అది? కలిర్దోష నిధే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణై కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజే. కలియుగము ఎన్నో దోషాలతో కూడుకున్నటువంటి యుగము. దాంట్లో ముఖ్యంగా ఇక దోషాలు అన్నప్పుడు దయచేసి అందరు వింటారు, మళ్ళీ ప్రభుజీ నాకు టెన్షన్ అవుతుంది ప్రభుజీ మా ఇంట్లో హ్యాపీగా లేదు ప్రభుజీ, దుఃఖం ఉంది ప్రభుజీ, బాధలు ఉన్నాయి ప్రభుజీ. అరే మన అందరము ఒక హాస్పిటల్లో జీవిస్తున్నాం. ఇల్లు అనే హాస్పిటల్, సంసారం అనే హాస్పిటల్లో జీవిస్తున్నప్పుడు హాస్పిటల్లో ఎలా ఆనందాన్ని అనుభవించగలుగుతారండి? హాస్పిటల్లో ఉన్న పేషెంట్ ఆనందం, అది కూడా ఇందాక చెప్పిన కదా, మేజర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం సో మేజర్ యాక్సిడెంట్ అయిపోయి చనిపోతూ బ్రతికాం మనము. అలాంటప్పుడు తల పగిలిపోయి తలకన్నీ కూడా సర్జరీస్, కాళ్ళు చేతులు సర్జరీస్ అయినప్పుడు సో చాలా రోజులు అన్కాన్షియస్ నుండి కాన్షియస్ వచ్చాము. 80 లక్షల జన్మల్లో అన్కాన్షియస్ ఉండి ఇప్పుడు కాన్షియస్ వచ్చాము. ఇప్పుడు మనము కాన్షియస్ వచ్చాము. అలాంటప్పుడు నాకు చెప్తారు మెసేజ్, ప్రభుజీ చాలా అంటే మీరు మెసేజ్ చేయడంలో తప్పులేదు, చాలా బాధ నుంచి బయటపడ్డాను. మీరు బాధ అనుకున్నప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి దయచేసి, అలాంటి పరిస్థితుల్లో నేను టాబ్లెట్ వాడను, నేను ఇంజెక్షన్స్, రోజు టాబ్లెట్ కూడా కాదు, ఇంజెక్షన్స్ ద్వారానే మొత్తం తలంతా కుట్లు సినిమాలో చూస్తాం. సో నిజంగా చాలా తక్కువ మందిని చూస్తాం, ఇంకా డాక్టర్లు చూస్తారేమో కానీ సో మనకైతే ఫిజికల్ గా అంత ఇది ఉండదు. మొత్తం ఎక్కడ అసలు గుర్తుపట్టలేనంత కూడా అయిపోయింది. అసలు వాళ్ళని చూస్తే చనిపోయింది అనుకోవాలా, కానీ బై ఛాన్స్ బతికిండు. అటువంటి వాడి స్థితి ఎలా ఉంటుందండి? టాబ్లెట్లు వాడటము, ఇంకా వాళ్ళు అనుకో ఎందుకు బతికించాడు, ఇంత ఘోరమైనటువంటి బాధ కంటే చనిపోయినా బాగుండు అనుకుంటారు. అలాంటి అన్కాన్షియస్ స్టేజ్ నుంచి కాన్షియస్కి వచ్చామండి. కానీ భగవంతుడు
మనకు ఒక ఆశా కిరణాన్ని, ఏంటది? నువ్వు గోలోక వృందావనం వెళ్ళగలుగుతావు. నీవు చేయవలసిందేంటి? ఈ బంధాలు బంధుత్వాలలో ఇరుక్కపోయావు. ఆ శ్లోకాన్ని పెట్టండి ప్రభుజీ. ఓకే, సో అక్కడ మనం చేయవలసిందేంటి? నీ కర్మలను మనం ఏం చేస్తున్నాము? పుణ్యకర్మలు లాస్ట్ లైఫ్ లో చేశాం కాబట్టి చాలా డబ్బు వచ్చింది, బిజినెస్ లో డబ్బు వచ్చింది, లేకపోతే మంచి పదవుల్లో ఉన్నాము, హై పొజిషన్ లో అడ్వకేట్ కానీ, డాక్టర్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ కానీ, లేకపోతే పెద్ద బిజినెస్ ఇండస్ట్రియలిస్ట్ కానీ. అప్పుడు చాలా మందికి ఏం కోరిక ఉంటుందంటే, గుర్తుపెట్టుకోండి, దాన ధర్మాలు చేస్తారు. దానం చేస్తే ఏమొస్తుంది? పేరు వస్తుంది. తర్వాత లేదు, ఇంకా కొన్నిసార్లు కొంతమంది డాక్టర్లు అనుకోండి, పెద్ద హాస్పిటల్ కట్టిస్తారు, ఫ్రీ ట్రీట్మెంట్, వాళ్ళు తక్కువకు ట్రీట్మెంట్ చేస్తారు, వాళ్ళకి ఏమొస్తుంది? అక్కడ పుణ్యం వస్తుంది. కొంతమంది చాలా డబ్బు ఉంది, అనాథ ఆశ్రమాలు కట్టిస్తారు, తర్వాత వృద్ధాశ్రమాలు కట్టిస్తారు, తర్వాత కొంతమంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టిస్తారు. సో దీనివల్ల దీన్ని ఏ యజ్ఞం అంటారు? ద్రవ్యమయ యజ్ఞం అంటారు దీన్ని. అర్థమైందా? ద్రవ్యమయ యజ్ఞము. దానివల్ల మనకు ఏమొస్తుంది? దయచేసి గుర్తుపెట్టుకోండి, పుణ్యకర్మ, ఉన్నత నీచ, ఉచ్చ నీచ జన్మలు. నెక్స్ట్ లైఫ్ మీరు జన్మనే మళ్ళీ అక్కడ మన ప్రోగ్రాం ఏమైతుంది, ఇంకో మంచి సంపన్నమైనటువంటి కుటుంబంలో రావచ్చు, లేదా స్వర్గలోకంలో రావచ్చు జన్మ, దేవతలాగా జన్మ రావచ్చు. నిన్న మనకు భగవద్గీతలో వచ్చినట్టుగా చంద్రుడి లోకంలో 10,000 సంవత్సరాలు, స్వర్గలోకంలో 20,000 సంవత్సరాలు సుఖాలను. అంటే నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కాబట్టి, లైక్ ఎట్లయితే బ్యాంక్ లో మనం ఎఫ్డి చేస్తే మన పిల్లలు పుట్టినప్పుడు చాలా స్కీమ్స్ ఉంటాయి, వాళ్ళ 25 ఏళ్ల కొరకు ఏదైనా ఫిక్స్ చేస్తే అప్పుడు పెళ్లికి, ఇప్పుడు 10 లక్షలు వేస్తే అప్పుడు 50 లక్షలు వస్తాయి అన్నట్టుగా మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం ఈ లైఫ్ లో. ఇటువంటి అనాథాశ్రమాలు, లేకపోతే ఇంకేదో ఏదో, మనం దాన్ని ద్రవ్యమయ యజ్ఞం అంటారు. సో ఆ ద్రవ్యమయ యజ్ఞానికి పుణ్య ఫలితం ఉన్నత లోకంలో జన్మ తీసుకొని ఆ సుఖాన్ని అనుభవించి, అది అయిపోయిన తర్వాత, డిపాజిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ వచ్చి జన్మ తీసుకొని కర్మని చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ దయచేసి ఈ కర్మలను, జన్మ మృత్యు జరా వ్యాధి, ఈ భౌతిక క్లేశముల నుండి బయటపడేటువంటి మనం కర్మ ఏమన్నా ఉందా అనేది మనం ఆలోచించాల. సో మరి దీని నుంచి బయట పడలేకపోతున్నాం ఎందుకు? ఇక్కడ చూడండి, మనం గురుర్న సస్యాత్. సో మనం ఎటువంటి గురువు దగ్గర వెళ్ళాలా? నన్ను జన్మ మృత్యు జరా వ్యాధి, ఈ 4 క్లేశముల నుంచి, ఈ మళ్ళీ మళ్ళీ పునరపి జననం పునరపి, మళ్ళీ నాకు తిరిగి ఈ 4 దుఃఖాలు క్లేశాలు లేనటువంటి కర్మని ఎవరైనా బోధించేటువంటి గురువుని ఆశ్రయించాలి. గురువు గారి యొక్క డ్యూటీ తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులను తను పాటించాలా. పునర్జన్మ లేనటువంటి కర్మ, భగవద్ధామం వెళ్ళే కర్మ, సేమ్ కర్మని తనను నమ్ముకున్న వాళ్ళని చేయించాలి. అతను నిజమైన గురువు. రెండవది స్వజనులు. ఎవరు మన నిజమైన స్వజనులు? నాకు భగవద్ధామము వెళ్ళేటువంటి కర్మలను వాళ్ళు చేయాలి, నన్ను చేయించేటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చాలి. అటువంటి వాళ్ళు నా నిజమైన స్వజనులు. లేదా నన్ను, నిన్న మీకు అదే ఎగ్జాంపుల్ చెప్తాను, నన్ను ఈ జన్మ మృత్యు జరావ్యాధి, ఈ యొక్క హాస్పిటల్ అనుకోండి, జైలు అనుకోండి, దుఃఖాలయం అశాశ్వతం, సుఖాలయం భగవద్ధామము, దుఃఖాలయం భౌతిక ప్రపంచము. భౌతిక ధామం ఇది కూడా దేవీ ధామం, కానీ నాకు కావాల్సిన ఎటువంటి ధామము? నాకు కావాల్సిన హరిధామము, దేవీ ధామం కాదు. అర్థమైందా? దేవీ ధామము దుఃఖాలయము, హరిధామము సుఖాలయము. మరి నా కర్మలన్నీ కూడా హరిధామానికి వెళ్ళే కర్మలుగా ఉండాలి. దేవీ ధామంలో నన్ను మళ్ళీ బంధించేటువంటి కర్మలు చేసేటువంటి స్వజనులు నిజంగా స్వజనులు కాదు. నా స్వజనులు ఎవరు? నన్ను హరిధామానికి పంపించేటువంటి కర్మలు చేసేవాళ్ళు నా స్వజనులు. నన్ను దేవీ ధామంలో, ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళు బంధింపబడుతూ నన్ను బంధించేట్టుగా చేసేవాళ్ళు నా నిజమైన స్వజనులు కాదు. నెక్స్ట్ పితానసస్య, పరంపిత. ఎవరు పరంపిత? భగవంతుడు, జగత్ పిత భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క ప్రతినిధి ఎవరు?
నన్ను తిరిగి భగవద్ధామము చేర్చేవాడు. కానీ నా తండ్రి ఏ రోజు భగవద్ధామము చేర్చేటువంటి కర్మ నన్ను ఎంకరేజ్ చేస్తలేడు అనుకోండి, ఈజ్ నాట్ రియల్ ఫాదర్. అట్లని ఆయనని డినై చేయమనట్లేదు. ఆయన మనకి ఈ దేహాన్ని పెంచడానికి కర్మలు చేస్తా ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి మీరు ఏం గ్రహించండి, మేబీ ఆయన దగ్గర మీకు తామసిక గుణాలు, తామసిక కర్మలు చేసే ప్రవృత్తి ఉండొచ్చు. దాన్ని ఆయన నుంచి గ్రహించకండి. రాజసిక్ చాలా హార్డ్ లేబర్ చేస్తాడు, మనను కూడా దాంట్లోనే ప్రోత్సహించవచ్చు ఆయన. ఆ యొక్క గుణాన్ని మీరు తీసుకోకండి. ఆయన దగ్గర కూడా కొన్ని మంచి ఉండొచ్చు, ఇతరులను రెస్పెక్ట్ చేయడం అది అవి తీసుకోండి. మీకు వీలవుతే భగవంతుడి యొక్క ఆయనని రిజెక్ట్ చేయమనట్లేదు. ప్రహ్లాదుడు తన యొక్క తండ్రిని రిజెక్ట్ చేయలేదు. తండ్రి ఏదైతే ఆదేశాలనయో భగవంతుడి నామాన్ని మానేయమని ఆ ఆదేశాన్ని మాత్రం రిజెక్ట్ చేశాడు. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బలి చక్రవర్తిని గురువుని రిజెక్ట్ చేయలేదు. గురువుని ఆశ్రయించి యాక్చువల్గా అదే గురువు బలి చక్రవర్తిని రక్షిస్తాడంట. ఒకసారి దేవతలతో యుద్ధం చేసేటప్పుడు, అప్పుడు చాలా వీక్ గా ఉన్నప్పుడు, ఆయన చాలా ఏమంటారు యుద్ధంలో చనిపోయే స్థితికి వస్తే అప్పుడు శుక్రాచార్యుడు ఆయనని, అంటే అటువంటి పరిస్థితి నుంచి గురువు గారు కాపాడతాడంటే. కాబట్టి గురువు నన్ను రక్షించాడు, కాబట్టి ఆ గురువుకు చాలా కృతజ్ఞతతో ఉంటాడు. కానీ ఎప్పటి వరకు నా నిజమైన పరమ లక్ష్యాన్ని నేను సాధించబోతున్నప్పుడు గురువు గారు పరంధామానికి, ఆ పరంధాముడే తన దగ్గరకు వచ్చి తనను తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు గురువు గారు లేదు అది నిజమైన పరంధామం కాదు, ఈ దేవీ ధామము ముల్లోకాలు నువ్వు రాజువు, ఇదే నీకు నిజమైన పరమ లక్ష్యం అన్నప్పుడు ఆ యొక్క ఆదేశాన్ని ఆయన రిజెక్ట్ చేశాడు, కానీ గురువుని కాదు. కాబట్టి గురువుని మనము ఆశ్రయించాలంటే భగవంతుని ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి గురువుని ఆశ్రయించండి. ఆ గురువు యొక్క ఆదేశాలను స్వీకరించండి. స్వజనులు, భగవంతుణ్ణి మనకు ప్రసాదించేటువంటి స్వజనులు నిజమైన స్వజనులు. వేరే వాళ్ళు నిజమైన స్వజనులు ఎందుకు? వాళ్ళు బంధిస్తున్నారు. ఈ భౌతిక ప్రపంచంలో బంధించే వాళ్ళు నా గురువు కూడా కాదు, స్వజనులు కాదు, తండ్రి కాదు. ఆ తండ్రిని మీరు వీలైతే భగవద్ధామం చేర్చడానికి ప్రయత్నం చేయండి. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, నో ప్రాబ్లం. మీరు మాత్రం ఆయన ఎంత చెప్పినా కూడా మీ యొక్క తాళ్ళు విడిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వరదలు వస్తున్నాయి. ఒక తండ్రి ఫుల్గా తాగి ఉన్నాడు, ఆయన వరదలు వచ్చాయి, అనౌన్స్మెంట్ జరుగుతుంది, హెచ్చరిక జరుగుతుంది, మనము సురక్షిత ప్రాంతానికి వెళ్దామంటే ఆయన మూర్ఖంగా బోల్ట్ పెట్టేశాడు. మనం బ్రతికినా చనిపోయినా అందరం కలిసి ఇక్కడే నీళ్ళల్లో ఉండాలా? ఎంతమంది ఉంటారండి? నరసింహ ప్రియమాతజీ, తండ్రి అనుకోండి, భర్త అనుకోండి, తర్వాత ఇంకా ఏమి రిలేషన్స్ ఉన్నాయి ఇక్కడ? పిత, జనని, దైవం, పతి, గురు, స్వజనులు. వీళ్ళు ఇటువంటి వాళ్ళు. వరదలు వస్తున్నాయి, హెచ్చరికలు ఉన్నాయి, మీకు సురక్షిత ప్రాంతంకు వెహికల్ అరేంజ్ చేశాము, మీరు రండి. లాస్ట్కు హెలికాప్టర్ అరేంజ్ చేశాం, రండి. ఒకడు ఇలానే అన్నాడంట, ఏమని? నేను భగవంతుడు స్వయంగా నన్ను భగవంతుడే వచ్చి రక్షిస్తాడు, భగవంతుడు వచ్చి రక్షిస్తేనే నేను వెళ్ళిపోతాను అని మొండికేసుకొస్తాడంట. వరదలు వచ్చాయంట. సో ఆ ఊరోళ్ళందరూ కూడా లేదు మనకు చాలా ముప్పు ఉంది, వెళ్ళిపోదామంటే ఈయన లేదు నన్ను భగవంతుడు రక్షిస్తాడు, నేను భగవంతుడు రక్షిస్తేనే నేను వస్తానని చెప్పాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినంట. తర్వాత కానీ భగవంతుడి మీద విశ్వాసం ఉంది. తర్వాత వెళ్ళిపోయాడు, ఊరోళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి బోట్లలో వచ్చి, ఇంకప్పటికీ నడుచుకుంటూ వచ్చేది లేదు. సో కొంతమంది ఇలానే చిక్కిపోయిన వాళ్ళు రక్షించడానికి బోట్ తీసుకొని వచ్చాడంట. ఆ బోట్ లేదు నన్ను భగవంతుడు రక్షిస్తేనే, ఆయన స్వయంగా వచ్చి రక్షిస్తేనే నేను వస్తానన్నాడంట. అప్పుడు కూడా వెళ్ళలేదు. లాస్ట్కు హెలికాప్టర్స్ వచ్చాయంట రక్షించడానికి.
సో రండి బయటకి, ఇంకా ఇది లాస్ట్, ఇంకా ఫైనల్, ఇంకా మళ్ళీ ఇది కంప్లీట్ జలమయం అవబోతుంది అంటే కూడా వినలేదంట. నన్ను భగవంతుడే స్వయంగా వచ్చి రక్షిస్తాడు అని చెప్పేసి లాస్ట్కి ఏమైంది, ఆ జలమయంలో కొట్టిపోయి మృత్యుపాలే. అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అడుగుతున్నట్టే, భగవంతుడు తన మాటను తప్పాడు, సో భగవంతుడు రక్షించలేకపోయాడు. అప్పుడు భగవంతుడు అంటున్నాడంట, మురక్, నీ యొక్క తెలివిని కూడా ఉపయోగించాల. భగవంతుడు రక్షించడానికి కొరకే ఆ ఊర్లో ఉన్న ప్రజల ద్వారా రమ్మన్నారు, నువ్వు నీ బుద్ధిని ఉపయోగించలేదు. బోట్ భగవంతుడే పంపించాడు రక్షించడానికి, నీ బుద్ధిని ఉపయోగించలేదు. హెలికాప్టర్ పంపించాడు, నీ బుద్ధిని ఉపయోగించలేదు. కాబట్టి దయచేసి భగవంతుడు ఈ శాస్త్రం ద్వారా మనం రక్షించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి స్వజనులైనా, తర్వాత దైవమైన, మీరందరూ దేవతలు, ఎంతో మంది దేవతలు నమ్ముతున్నారు. మరి ఆ దేవత ఈ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాన దర్శనం, ఇటువంటి ఈ భౌతిక జగత్తుని నుంచి మనం రక్షించాలా. రక్షించలేనట్టయితే ఆ దేవత కూడా మన నిజమైన శ్రేయోభిలాష కాదు. మరి ఆ రక్షణ కొరకు ఏంటి ప్రభుజీ అంటే, మన యొక్క భౌతిక కర్మలను ఆధ్యాత్మిక కర్మలుగా మార్చుకోవాలి. ఆధ్యాత్మిక కర్మలుగా మనం మార్చుకోవాలంటే మనకు భగవంతుడు 9.9వ అధ్యాయము మనకు 27వ శ్లోకంలో చెప్తున్నారు, యత్కరోసి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మత్ అర్పణం. దీంట్లో మనం ఏది చేసినా, ఏది భుజించినా, ఏది అర్పణ చేసినా, ఏది దానం చేసినా, ఏ తపస్సు చేసినా దాన్ని భగవంతుడికి అర్పణగా చేయమంట. అది మన భౌతిక కర్మ. ఇప్పుడు అన్ని కూడా పితృ కర్మలు. సో మరి మనం ఏది దానం చేసినా, ఏది భగవంతుడికి అర్పణ చేయమంటున్నాడు. సో మనకి ఇక్కడ భగవంతుడు నీ ప్రతి కర్మని, లాస్ట్ సెంటెన్స్, తన కర్మలను, ముక్తిని వాంఛించువాడు తన కర్మలను భక్తి యోగమునకు మళ్లింపవలసిందే, అందుకు అన్య మార్గము లేదు. దయచేసి నిన్న మనం అంటే ఎప్పటికప్పుడు మన కర్మల్ని జస్ట్ మన భక్తులు, మన గ్రూప్ లో ఉన్న చాలా అద్భుతమైన భక్తులు, నిన్న మనం అనౌన్స్ చేసాం, మాతాజీస్ ప్రభుజీస్ దండవత్ ప్రణామ్. ఇలా నెక్స్ట్ మన మంత్లీ సత్సంగ్ కు భగవంతుడు గొప్ప అవకాశం ఇస్తున్నాడు. దానము చేసేది, ఏ దానం అది? భగవత్ ప్రసాద దానము చేసేదనేది. 110 మంది ఉన్నాము. సో భగవంతుడు ఎవరిని ఎన్నుకున్నాడు? స్వరూప మాతాజీ ఇమ్మీడియట్ గా, ఇంకా మళ్ళీ ఎట్లయితే కర్ణుడికి కృష్ణ భగవానుడు కర్ణుడు భోజనం చేస్తున్నప్పుడు వచ్చి, ఏ కర్ణ, నీ నీళ్ళ గ్లాస్ తాగే నీళ్ళ గ్లాస్ చాలా బాగుంది, అది నాకు దానం ఇస్తావా? కర్ణుడు క్షణకాలం ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్ గా లెఫ్ట్ హ్యాండ్ తో కృష్ణ తీసుకోండి. ఏంటి కర్ణ, లెఫ్ట్ హ్యాండ్ తో దానం ఇస్తారా? అది కూడా రైట్ హ్యాండ్ ఎంగిల్ చేతి లెఫ్ట్ హ్యాండ్ అంటే, మన్నించండి కృష్ణ, నీలాంటి దానగ్రహీత దొరకడమే అంటే స్వయం భగవంతుడి సేవ దొరకడము, దానం అనేది చాలా రేర్ ఆపర్చునిటీ. దానికంటే రేరెస్ట్ ఆపర్చునిటీ భగవద్ భక్తుల్ని సేవించడము. అది ఎవరైనా మిస్ చేసుకున్నారంటే వాళ్ళు చాలా దురదృష్టవంతులు. కాబట్టి మీరే స్వయంగా వచ్చి అడుగుతున్నారు కాబట్టి నా మనసు చంచలమైంది. చంచలంకి మన కృష్ణ ప్రమాతి బలవదృఢం. ఈ మనస్సు అనుక్షణం చంచలంగా, ఎందుకు? ప్రతి భౌతిక వస్తువు పట్ల ఆకర్షము, ఆసక్తి కలిగి ఉంటుంది. కాబట్టి నా మనస్సు నెక్స్ట్ మూమెంట్ లో ఈ గ్లాస్ వద్దు, నెక్స్ట్ ఇంకొక గ్లాస్ ఇవ్వు అంటే అప్పుడు నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతాను, నా చేతిలో ఉండదు. మీ శబ్దము నేను విన్నాను, ఇమ్మీడియట్ గా నేను అది నా మనస్సుకు ఆలోచించేంత టైం ఇవ్వకుండా నేను దానం వాగ్దానం చేసేసిన కృష్ణ. వాగ్దానం చేసినా కొన్నిసార్లు మాట తప్పే ఛాన్స్ ఉంటది, యాక్షన్ లో ఉండాలా. ఎస్, నేను ఇంత ఇస్తాను అనగానే ఆ ఇస్తాను అనే కర్మ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో తెలియదు. కాబట్టి ఇమ్మీడియట్ గా కర్ణుడు ఇచ్చేసాడు. అదే సేమ్ మరి మా స్వరూప మాతాజీ కూడా ఈ ఫార్ములా పాటించిందేమో తెలియదు. ఇమ్మీడియట్ గా తను యాక్షన్ అప్లికేషన్ తను
చేశారు. సో కాబట్టి మన కర్మల్ని కూడా ఇమ్మీడియట్ గా చేయండి ఏదైనా చేస్తా అనుకుంటే. భగవంతుడి సేవ. నెక్స్ట్, వాస్తవమునకు జీవుడు భౌతిక అస్తిత్వమునకు పరమైన వాడు, కానీ ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలనని నైజము కారణమున అతని సంసారము అంతము కాకున్నది. దాని వలననే స్వప్నమునందు వలె అతడు సర్వ విధములకు అనర్థములచే ప్రభావితుడగుచుండును. జీవుడు ఈ భౌతిక చైతన్యానికి కారణం ఏంటంటే భోగ ప్రవృత్తి, స్వప్న ప్రవృత్తి. మనం ఇది అనుభవిస్తున్న జీవితం ఇది నిజమైన జీవితం కాదు, ఇది స్వప్న జీవితం. సో స్వప్న జీవితానికి ఆచార్యులు ప్రభుపాద వారు చెప్తా ఉంటారు, స్పెషల్ గా చాలా మంది ఆచార్యులు. ఒక చాలా పేదవాడు అతను, కాకపోతే కుండలు చేసే వృత్తి అయినది. సో ఎప్పుడు కలలు కంటా ఉంటాడు, కానీ నిజమైన కష్టపడి సంపాదించే ఆయనకు ఆ ప్రవృత్తి లేదు, కళలలో జీవిస్తూ ఉంటాడు. మనం కూడా అంతే, చాలా మందిని కళలు కంటా ఉంటాం, కానీ నిజంగా కళని సాకారం చేయాలంటే కష్టపడాల. భక్తులం కావాలని ఉంది, గోలోకం వెళ్ళాలని ఉంది, వైకుంఠం వెళ్ళాలని ఉంది. దానికి సంబంధించినటువంటి అది వింటుంటేనే ఆనందం, అబ్బా అంత బాగుంటుంది వైకుంఠం గోలోకం. కానీ దానికి సంబంధించినటువంటి తపస్య మాత్రం చెయ్యడానికి ప్రభు నా చేతులు సహకరిస్తలేవు, కాళ్ళు సహకరిస్తలేవు, కళ్ళు సహకరిస్తలేవు, మన కర్మ అది. ఆయన ఒకరోజు ఇలా పడుకొని కలలు కంటా ఉంటాడు అన్నట్టు. అంటే కుండలు, స్పెషల్లీ మనకు కుండలు ఎక్కువ ఎప్పుడు అమ్ముడుపోతాయి, ఉగాదికి ఫుల్ గిరాకు ఉంటాయి, ఫుల్ చేసి పెడతారు. ఆ 10 కుండలు ఏ రేటుకి అమ్ముతాను, మొత్తం అమ్ముడు పోయినా లేదో 20 కుండలు, 50 కుండలు, 100 కుండలు. అప్పుడు హోల్సేల్ కుండల హోల్సేల్ యజమాని అయిపోతాడు. అప్పుడు దాని తర్వాత ఆయన ధన సంపత్తికి మంచి సంబంధం వస్తుంది. మంచి అందమైనటువంటి అమ్మాయి, మంచి సంబంధం అంటే ఐశ్వర్యం, డబ్బు గల్లోళ్ళ సంబంధం పెళ్లి చేసుకుంటాడు. దాని తర్వాత ఆయన ఇంకా కుండల హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ అయిపోతాడు. అలా ఆయన కుండల ఎంబ్లం గడిపోతుంది. ఆయన గుడ్విల్, ఎవరైనా కూడా వీళ్ళ దగ్గరనే ఇంకా రకరకాల చేస్తూ చాలా కరోడ్పతి అయిపోతాడు ఆయన. అప్పుడు చాలా ఎక్కడ పోయినా ఇంకా కార్లు, పెద్ద పెద్ద కార్లు, ఇంకా బయట వెళ్ళాలన్నప్పుడు ఫ్లైట్లు, చాలా కరోడ్పతి అయిపోతాడు కలలో. అప్పుడు ఒకసారి ఎందుకో అనుకోకుండా ఇంకా ఎట్లయితే ధనం పెరుగుతున్న కొద్ది మదం, అహంకారం పెరుగుతుంది, తర్వాత క్రోధం పెరుగుతుంది. సో ఎవడు యజమానిత్వం పెరుగుతుంది. సేవత్వం నుంచి యజమానిత్వంకి వచ్చేసింది ఆయన. ప్రతి ఒక్కరు తన సేవకు పెద్ద ఇండస్ట్రీ లాగా అయిపోతుంది. సో పెద్ద కంపెనీ, ఇండస్ట్రీ పెద్ద యజమాని అయిపోతాడు. అప్పుడు ఒకరోజు భార్య ఎందుకో ప్రతి ఒక్కరు తన మాట వినవలసిందే ఆ స్థితికి వస్తాడు. అప్పుడు అనుకోకుండా ఆ భార్య మాట పెరిగి మాట వినదు. అంటే వినదంటే ఈయన యాంగిల్లో ఆమె నా మాట వినకుండా, నా మాటను తిరస్కరిస్తూ చాలా వ్యతిరేకంగా మాట్లాడుతుంది అని అనుకుంటాడు. అనుకొని కలలోనే గట్టిగా ఆమెను ఇంకా కోపం వచ్చింది కాబట్టి గట్టిగా తంతాడు. ఆయన తన్నేసరికి ఈయన కళ ఎక్కడ కంటుండు, పగటి కళ. కుండలు అతి కష్టంతో 10 కుండల్ని అట్లా ఒకదాని దగ్గర పేర్చి పెట్టుకున్నాడు. ఆ కుండల దగ్గర పడుకున్నాడు. గట్టిగా తంతే కుండలన్నీ వగిలిపోయినాయి, ఒక్క కుండ కూడా మిగలకుండా. ఆ కుండ అమ్ముతేనే ఆయనకు ఆ రోజు పూట గడుస్తుంది. అటువంటిది ఆ కళల్లో ఉండి గట్టిగా కుండని దనగానే మొత్తం వగిలిపోయి కళంతా, ఆ శబ్దానికి కళ చెదిరిందంట. చూస్తే కళ చెదిరింది, దుఃఖం మిగిలింది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క స్వప్నంలో జీవిస్తా ఉన్నాం. ఏంటది? స్వప్నంలో కార్లు, బంగ్లాలు, ఈ బంధుత్వాలు, బాంధవ్యాలు. ఎప్పుడు కళ చెదురుతుంది? ఈ దేహములోంచి నేను అనే ఆత్మ వెళ్తున్నప్పుడు కళ మొత్తం చెదిరిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నాము? వాడికి ఒక్క కుండ కూడా మిగలలేదు. అలానే నా పుణ్యకర్మలతో పుణ్యలోకాలకు వెళ్ళి మళ్ళీ అనుభవం ఇక్కడికి రావాలా? మళ్ళీ పాపకర్మలతో నీచ జన్మలు తీసుకొని మళ్ళీ ఇక్కడే రావాలా? పుణ్యకర్మలతో అంటే సపోజ్ చంద్రలోకంలో లేక స్వర్గలోకంలో 10,000 సంవత్సరాలు, అంటే మానవ క్యాలిక్యులేషన్ ప్రకారము ఇంటూ 360 కొడితే అన్ని లక్షల సంవత్సరాలు అనవసరంగా నా టైం వేస్ట్ చేయాలా? అర్థమైంది? మంచి జైలు, కొంచెం ఫెసిలిటీ ఉన్న జైల్లో లేకుంటే కార్పొరేట్ హాస్పిటల్లో నేను శిక్షను అనుభవించాలా? ఎంతమంది కోరుకుంటారో ఆలోచించండి. స్వర్గలోకాలకు లేదంటే
అధోలోకాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు. నెక్స్ట్, స్వప్నం యొక్క ఉపమానము ఇచ్చట సమంజసంగా ఉన్నది. వివిధ మానసిక స్థితులను బట్టి స్వప్నం నందు మనము లాభదాయక స్థితుల యందు హానికర పరిస్థితుల యందు ఉంచబడము. అదేవిధంగా ఆత్మకు ఈ ప్రకృతితో ఎటువంటి సంబంధము లేదు, కానీ ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించవలనని నైజము కారణమునే అతడు ఈ బద్ధ స్థితి యందు ఉంచబడెను. ఈ భౌతిక ప్రకృతి దుర్గా దేవీధామము. దేవి మీద ఎవరు అజమాయిషి చెలాయించలేరు. దేవి మీద అజమాయిషి చెలాయించాలనుకునే వాళ్లకు తన యొక్క త్రిశూలంతో పనిష్మెంట్ ఇస్తుంది. కాబట్టి ధామము దేవిది, కానీ అదే మనము హరిధామము గోలోక ధామం వెళ్తే అక్కడ నిత్య ఆనందమే ఉంటుంది. కాబట్టి దుఃఖము ఉండదు. ఎందుకు అక్కడికి వెళ్ళాలంటే, నేను యజమాని కాదు, నేను సేవకుణ్ణి. అంటే నేను అనుకుంటున్నాను, నా ఇంద్రియాలు అనుకోవట్లేదు. నా ఇంద్రియాలు ఈ తల ఎవరికి తల జుకాయించదు, వంచదు. ఈ చేతులు ఎవరికి కూడా సేవ చేయలేవు. ఎందుకు? ఇవి సేవను కోరుకుంటున్నాయి. ఈ యజమానిత్వం ఉంది. ఈ మనస్సు యజమానిగా ఎన్నో జన్మల నుంచి భావిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ యజమానిత్వం నుంచి సేవక ప్రవృత్తికి మారుతారో వాళ్ళు సేవకంటే మళ్ళీ ఎవరికి? ఎన్నో జన్మలు సేవ చేస్తున్నాము, కానీ భగవంతుడికి తప్ప ఇతర సేవలు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇదే భౌతిక ప్రపంచంలో బందీగా మిగులుతారు. ప్రభుజీ, మరి మీరు అన్న విధంగా ఇతరులకు సేవ చేయొద్దంటే, ఫ్యామిలీలో భార్యాభర్తలు ఇందాక శ్లోకంలో ఎవరిని సేవించొద్దా? బంధువుల్ని. సపోజ్ మీ ఇంటికి ఎవరన్నా ఒక ఫంక్షన్ కు పిలిచారండి, క్రెడిల్ సెరమనీకి పిలవండి, నో ప్రాబ్లం. అక్కడ ఏం చేయండి? భగవంతుడి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలా. భగవంతుడి ఆరతి, భగవంతుడి సేవ, భగవంతుడి యొక్క కథామృతం, భగవంత్ ప్రసాదం ఉండండి అక్కడే. మీ క్రెడిల్ సెరమనీలోనే ఒక ఉత్తమమైనటువంటి వైష్ణవుని పిలవండి. మీ బంధువులు వైష్ణవులు కాకుండా వచ్చు, నో ప్రాబ్లం. బంధువులతో పాటు వైష్ణవులను పిలవండి. ఆ బంధువులకు ఇష్టమున్నా లేకుండా కొద్దిపాటి మన ఆచారమే సనాతన ధర్మ ఆచారంలో ఇప్పుడు అందరూ మర్చిపోయారు. ప్రతి శుభకార్యానికి భగవంతుడి యొక్క యజ్ఞం ద్వారానే చేసేవాడు. నామకరణం గాని, గృహప్రవేశం గాని, ఎనీథింగ్. కానీ ఈ రోజుల్లో మొక్కుబడిగా ఒక పంతులు గారిని పిలిచి ఏదో కానివ్వండి పంతులు గారు, మరి ఇంకా వేరే కార్యక్రమం, మా దోస్తులు వీళ్ళు చాలా మంది వస్తారు, ఇంకా వాళ్ళకి పాపం టైం అయిపోతుందంట, మీ టైం కుదించండి, వాళ్ళ టైం ఇచ్చారు, ఎక్కువసేపు స్పెండ్ చేయాలా? ఇది ఈరోజు ఆలోచన. కాబట్టి ప్రతి శుభకార్యానికి సంకీర్తన చేయండి, సంకీర్తన యజ్ఞం చేయండి, భాగవత యజ్ఞం చేయండి ప్రతి శుభకార్యానికి. తర్వాత భగవంతుడు యజ్ఞశిష్ట శినస్సంతో ప్రసాద యజ్ఞం చేయండి, నైవేద్యం, భగవంతుడి యొక్క ధూపదీప నైవేద్యము, భగవంతుడి యొక్క సంకీర్తన, భగవత్ నామ సంకీర్తన. ఇంకా వీలైతే భగవంతుడి యొక్క భాగవతం ఆర్ భగవద్గీత. ఇంకా మీరు చాలా మందికి గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటారు. మన ఇంట్లో ప్రోగ్రాం కేవలం భగవత్ సంబంధిత గిఫ్ట్లు ఇవ్వండి. స్టీల్ పాత్రలు, ఆ పాత్రలు, ఈ పాత్రలు ఇవ్వకండి. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకుండా మీరు భగవంతుడి సంబంధించింది ఇవ్వండి. వచ్చిన ఫోటో ఇవ్వండి భగవంతుడి, లేదా భగవద్గీత ఇవ్వండి, లేదా ఇంకా భగవంతుడికి సంబంధించి ఎన్నో శాస్త్ర వాటిని ఇవ్వండి. బద్ధ స్థితి ఇచ్చట ధ్యాయతో విషయానస్య అని వర్ణింపబడింది. విషయానగా భోగ్య విషయమని భావము. విషయ భోగ భావన అందున్నంత వరకు జీవుడు బద్ధ జీవనం నందే ఉన్నను. వివేకము కలిగినంతనే దేవదేవుడు ఒక్కడే భోక్త అయినందున తాను భోక్తను కాననడి జ్ఞానమును పొందును. భగవద్గీత 5.29 యందు ధృవపరపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు సమస్త యజ్ఞ తపస్సుల ఫలభోక్తి అయి ఉన్నాడు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. సర్వజీవులకు నిజముగు స్నేహితుడు అతడే. ఆయనను యజమానిత్వమును, భోగావకాశమును, సమస్త జీవుల నిజమైన సుహృత్తు స్థానమును దేవదేవునకు వసగక మేమే యజమానులము, భోక్తలము, స్నేహితులమని మనము ప్రకటించుచున్నాము. మానవ సంఘమునకు మేమే మిత్రులమని తలచుచు మనము పరోపకార కార్యమును చేపట్టుచుందము. ఎవరేమి తాను ఉత్తమోత్తమ దేశ సేవకుడనని, ప్రజలకు మరియు దేశానికి ఉత్తమ మిత్రుడనని ప్రకటించుకొనినను నిజమునకు ఎల్లరకు అతడు
పరమోత్తమ మిత్రుడు కాజాలడు. మిత్రుడనగా కేవలము శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడే నిజమైన స్నేహితుడనే అవగాహన స్థితికి బద్ధజీవుని చైతన్యం ఎదుగుటకు మనుజుడు యత్నించవలను. శ్రీకృష్ణునితో స్నేహము నెరపినచో మనుజుడెన్నడును మోసపోడు. అవసరముకు సహాయం అంతటిని అతడు పొందగలడు. బద్ధజీవుని యందు ఈ భావనను కలిగింపజేయుటే పరమోత్తమ సేవ కాగలదు. పరజీవికి ఉత్తమ స్నేహితుడని గొప్పలు చెప్పుకొనుట సేవ కానే కాదు. మైత్రి అనున్నది పరిమితమైనది. ఎవరేని ఒకడు తాను మిత్రుడనని ప్రకటించుకొనినను అపరిమితంగా మిత్రుడు కాజాలడు. జీవులు అనంత సంఖ్యలో ఉన్నారు. మన వనరులు సాధనములు పరిమితములుగా ఉన్నవి కనుక జనసామాన్యంకు మనము ఏ విధమైన నిజ లాభమును కూర్చలేము. తత్కారణమున శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే పరమ భోక్త, దివ్య యజమాని, పరమ మిత్రుడని తెలుసుకున్నట్లుగా జనసామాన్యమునందు కృష్ణ భక్తి భావనను జాగృతము చేయుటయే వారికి చేయదగిన పరమోత్తమగు సేవ కాగలదు. అంతట ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలనని ఈ మిథ్యా స్వప్నము నశించగలదు. చాలా అద్భుతము. మేబీ నిన్న ఈవినింగ్ మీటింగ్ అటెండ్ చేసిన వాళ్ళు లైన్ లో ఉంటే వాళ్ళకు కూడా ఇది చాలా కనువిప్పుగా ఉంటుంది. మనం చేయవలసింది ఏంటి, చేయకూడదు ఏంటి. భగవంతుడు ఇక్కడ 5వ అధ్యాయం యొక్క సారాన్ని భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. మనందరము డబ్బులున్నాయి, పదవులున్నాయి, తర్వాత ఇంకెన్నో రకాలుగా సంపత్తులు, ఆస్తులున్నాయి. కానీ మన దగ్గర కొరబడింది శాంతి. ఈ శాంతికి సూత్రము భగవంతుడు మనకి ఇక్కడ ఈ శ్లోకంలో ఇస్తున్నారు. ఏంటది? చరమ భోక్త. మనం అనుకుంటున్నట్టుగా మన సంపత్తికి మనము భోక్త, నేను యజమానిని, అనుభవించ అర్హత ఉన్నవాడిని అనుకోవటమే మన అశాంతికి కారణము. తర్వాత సమస్త లోకాలకు దేవతలందరికీ కూడా పరమ ప్రభువు. కానీ మనం ఏం చేస్తున్నాము? పరమ ప్రభువుతో పాటు మిగతా దేవతలందరినీ కూడా వాళ్ళు కూడా ప్రభువులే. వాళ్ళు కూడా భగవంతుడు ఏకాదశి రోజు మాత్రమే కృష్ణుడు పరమ ప్రభువు. మిగతా వాళ్ళు సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఇంకో దేవుడు, బుధవారం ఇలా అందరు కూడా నాకు పరమ ప్రభువులే, సమానమే. రెండవ నామాపరాధము. సో ఇతర దేవతలందరూ కూడా భగవంతుడు విష్ణువుతో సమానులని కానీ భావిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇతర అంటే బ్రహ్మ శివాది దేవతలు, బ్రహ్మ శివ మొదలైన వారు విష్ణువుతో సమానులని, లేదా ఇతర నాస్తికులు ఇతర దేవతలందరూ కూడా సమానమని భావిస్తూ ఉంటారు. కానీ అలా భావించడం వలనే వాళ్ళు భౌతిక క్లేశాలకు గురవుతారు, అశాంతికి గురవుతారు. ఎవరైతే భగవంతుడు సర్వ జీవులకు, సర్వ దేవతలందరికీ ప్రభువు, శ్రేయోభిలాషిగా భావిస్తారో వాళ్ళు పరమ శాంతిని పొందగలరు. దీనికి మనం జస్ట్ ఎగ్జాంపుల్స్ తో మనం ఎండ్ చేద్దాం. అంటే మన యజమానిత్వాన్ని తొలగించుకోవాలంటే మనకంటే గొప్ప యజమాని ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు. శాశ్వత యజమాని కృష్ణ భగవానుడు. దేవతలు ఎందుకు కారు అంటున్నారంటే మనకు 8.16 లో చెప్పినట్టుగా ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మామపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అర్జున, భూలోకం నుంచి బ్రహ్మలోకం వరకు ఎవరైనా తపస్సు చేసి వెళ్ళినా వాళ్ళు మళ్ళీ పునర్జన్మ పొందాల్సి ఉంటుంది, భూలోకం రావాల్సి ఉంటుంది. ఇది ఎలా జరుగుతుంది? బ్రహ్మ యొక్క పగటి కాలంలో సృష్టి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మార్నింగ్ 6 to 6, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు సృష్టి జరుగుతుంది. ఈవినింగ్ సూర్యాస్తమయం జరగంగానే 6 నుంచి మొదలవుతుంది మొత్తం ప్రళయం. ఎప్పుడు ఏ లోకం వరకు? స్వర్గలోకం వరకు. 10 లోకాలు మొత్తం డివాస్టేషన్, మునిగిపోతాయి. అలా ప్రతి బ్రహ్మ యొక్క ప్రతి నైట్ జరుగుతుంది. మరి అలా బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు ఇలా జరుగుతూ ఉంటుంది. అలా మనం ఇప్పటికి ఎన్ని జన్మలు అనుభవించామో. కానీ ఎవరైతే భగవంతుడే నాకు మిత్రుడు, భగవంతుడు నా శ్రేయోభిలాషి, భగవంతుడు నా తండ్రి, భగవంతుడు నాకు ఆల్ ఇన్ ఆల్ అని ఎవరైతే అనుకుంటారో, సపోజ్ చూడండి, మనం జన్మించాము, మన తాతగారు లేరు, ముత్తాతగారు లేరు, కొంతమందికి తండ్రి తల్లి కూడా, నాకే తల్లి తండ్రి లేరు, కొంతమంది పిల్లలు కూడా లేరు. అరే మరి మనం సర్వము నా తల్లి అనుకుంటే వాళ్ళు వదిలిపెడతారు.
నా సర్వము, నా పిల్లలు, నా ప్రాణం ప్రభు. వాళ్ళు కూడా వదిలిపెడతారు. ఆలోచించండి, ఎందుకు వదిలిపెడుతున్నారు? వాళ్లకు నీకున్న రుణానుబంధము, తల్లి తండ్రికి ఉన్న రుణానుబంధం తల్లి వదిలేస్తుంది, తండ్రి వదిలేస్తాడు. పిల్లలకు మనకు కూడా రుణానుబంధం మేబీ 25 ఇయర్సే ఉంది రుణానుబంధం. అంటే ఈ దేహంతో ఆల్రెడీ చెప్పాను, త్రిగుణాలు, ఆ గుణ కర్మలను అనుభవించడానికి వస్తారు. మన యొక్క సంపత్తి, మన కష్ట అనుభవించి వెళ్ళిపోతారు. వాళ్ళు మనకి ఏమి ఇవ్వకుండా దుఃఖాన్ని ఇచ్చి వెళ్తారు. వాళ్ళే నా సర్వస్వం అనుకుంటే దుఃఖం ఇస్తారు. వాళ్ళు కాదు, భగవంతుడు ఓకే మేము పెళ్లి చేసుకున్నాం కాబట్టి మాకు పూర్వజన్మ, నా కూతురుకు, నా కొడుకు, ఇంకా చుట్టాలు బంధువులకి ఎంతో రుణానుబంధం ఉంది. ఆ రుణం అయిపోయిన తర్వాత మాఫీ. సపోజ్ మా శంకర్ ప్రభుజీ బ్యాంక్ లో హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. హౌసింగ్ లోన్ ప్రీమియం కట్టాల. సో ఆయనకి ఎంతో రిటైర్మెంట్ అయిపోయింది. సో డబ్బులు వచ్చాయి. ఇంకెందుకు రిటైర్మెంట్ తర్వాత కూడా ఈ ప్రీమియం కట్టడం ఎందుకు అని ఆ బ్యాంక్ లోన్ ఆయన తీర్చేశాడు. తీర్చిన తర్వాత కూడా తీర్చేస్తే ఏమంటారు, డాక్యుమెంట్స్ ఇచ్చేస్తారు. ఇస్తారా శంకర్ ప్రభుజీ, శంకర్ భట్టి ప్రభు? హరే కృష్ణ గురుజీ, దండవత్ ప్రణామం గురుజీ. కంప్లీట్ అయిపోయినాక ఇచ్చేస్తారు గురుజీ. మీరు కూడా లోన్ తీసుకున్నారా? ఎందుకు అట్లా వట్టిగా అన్నాను నేను. హౌసింగ్ లోన్ ఉంది, హౌసింగ్ లోన్ ఉంది గురుజీ, నాకు నడుస్తుంది. బ్యాంక్ లోన్ ఇచ్చేశారు. మీరు ఇమ్మీడియట్ గా ఏమడుగుతారు? అన్ని ప్రొసీజర్ సార్ నా డాక్యుమెంట్ ఇస్తారా అడుగుతారు. వాళ్ళు ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ ప్రీమియం కట్టింగ్ ఆపేయలేదు, కంటిన్యూ నడుస్తుంది. నెక్స్ట్ మంత్ చూసుకున్నారు, అసలే శాలరీ రావట్లేదు, పెన్షన్ దాంట్లోంచి కటింగ్ నడుస్తుంది. ఆహా, మా శర్మా ప్రభు ఎంత పరమ దయాలు, ఎంత మహాత్ముడు, నాకు ప్రీమియం ఇప్పటికి కూడా కట్ చేస్తా ఉన్నారు. ఎంత నిజంగా ఆయనకు దేవుడు నా ప్రీమియం కట్ చేశాడు. ఎంత మంచివాడు. ఫోన్ చేసి శర్మా ప్రభు చాలా చాలా కోటి కోటి దండవత్ ప్రణాం, ధన్యవాదాలు. ఎందుకంటే అలా అంటున్నారు? ప్రభుజీ మీరు ఎంత ఎంత మంచి వాళ్ళంటే, నా ప్రీమియం కట్ చేశారు ప్రభుజీ. ఏం ప్రీమియం అండి? అది హౌసింగ్ లోన్. అరే సారీ సారీ ప్రభుజీ, ఏమనుకో. అరే మీరేంటి సారీ చెప్తున్నారు? ఆనందంగా చెప్తున్నా ప్రభుజీ, మీరు మంచి, ఎందుకంటే నా కనెక్టివిటీ ఇంకా ఉంది. మీరు కట్ చేయకపోతే మీకు నాకు సంబంధం తెగిపోతుంది కదా. అరే ఏం మాట్లాడుతున్నారు ప్రభుజీ మీరు? అయిపోయిన తర్వాత ఎవరైనా ఎందుకు కట్ చేశారని వచ్చి గోల పెడతారు కదా, మీరు థ్యాంక్స్ అంటారు. ఏంటి శర్మా ప్రభు అనుకుంటాడు, ఈ ప్రభుజీ కొంచెం శంకర్ భట్టి ప్రభుజీ పాపం ఆయనకు మైండ్ కొంచెం పనిచేస్తాడు అంటారా అన్నారా? అంటారు ప్రభుజీ. ఎందుకంటారు? ఆగిపోవాల్సిన ప్రీమియం మళ్ళీ కట్టడానికి సంతోషిస్తున్నా కాబట్టి అంటారు. యాక్చువల్గా అది ఆగిపోవాలి, కటింగ్ ఆగిపోవాలి ఆటోమేటిక్ గా. మరి నా కొడుకు, నా కూతురు, నా వీళ్ళతో కూడా కటింగ్ ఆగిపోవాలా, కంటిన్యూ అవ్వాలనా ప్రీమియం? ఆలోచించండి ప్రభుజీ. మనం ఎంత చెప్పినా, ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా మన ప్రీమియం ఇంకా కట్ అయితే బాగుండు అనుకుంటామంట. కూతురు కొడుకు రూపంలో వస్తారు ప్రభుజీ. ఏం చేస్తారు వాళ్ళు? మన యొక్క కర్మ ఫలాన్ని అనుభవిస్తారు వాళ్ళు. మన ప్రీమియం తీసుకుంటా ఉంటారు ప్రభుజీ. అంతకంటే ఎక్కువ ఉండదు. గుర్తుపెట్టుకో. నేను ఏం చేయాలి? నేను నా కర్మ నేను ఓకే, వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళని సెటిల్ చేసే వరకు. నిన్న ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఇంట్లోనే ఉన్నాడు. ఆయన అన్ని ప్రీమియమ్స్ అన్ని బంద్ చేసిండు. ఆయన కావాలని మొత్తం తీసుకోండి, ఇంకా నాతో పెట్టుకోకండి, అప్పుడే భగవద్ధామం వెళ్తాం ప్రభుజీ, లేకుంటే వెళ్ళం. ఆలోచించండి మీరు చాలా శ్రద్ధగా. అర్థమైందా? ఇన్ని విన్న తర్వాత ఓకే, ఇక్కడ మనము కృష్ణ భక్తిని జాగృతం చేసుకోవాలంటే మన కర్మలన్నింటి కూడా కృష్ణ కర్మలుగా మార్చుకోండి. కృష్ణ భక్తి భావనను జాగృతం చేయుటే వారికి నిజంగా చేయదైన ఉత్తమోత్తమ సేవ. మీ పిల్లలకు కూడా కృష్ణ భక్తిని జాగృతం చేయండి. ఫ్రెండ్స్ కృష్ణ భక్తి జాగృతం చేయండి. రిలేషన్ కృష్ణ భక్తి జాగృతం చేయండి. వైఫ్ కృష్ణ భక్తి జాగృతం చేయండి. ఇదే లాస్ట్ లైఫ్ గా చేయండి. నిజమైన భర్త అనిపించుకుంటే భార్యని కృష్ణ లోకానికి ఖచ్చితంగా పంపించాలా. ఎలా అవుతుంది? భగవంతుడే నా మిత్రుడు. పాండవులకు భగవంతుడి మిత్రుడు. వాళ్ళు ఎవరు తండ్రి లేడు, ఎవరి మీద ఆధారపడలేదు. భగవంతుడు రక్షిస్తాడు. లాక్షగృహం భగవంతుడు రక్షించాడు. అక్షయ పాత్ర దుర్వాసముని వచ్చాడు. భగవంతుని ఎవరు? మన ద్రౌపది పిలిచిందో లేదో భగవంతుడు వచ్చి రక్షించాడు. నిండు సభల ఆమె యొక్క ఆ అవమాన వస్త్రాపణ జరుగుతూ ఉంటే, హే ద్వారకాధీష్ కృష్ణ, భగవంతుడు వచ్చేసాడు. సో కాబట్టి మహాభారత యుద్ధంలో జయద్రథుడు కనబడట్లేదు, సరే సూసైడ్ చేసుకుంటా అనుకున్నాడు. భగవంతుడు పక్కనే ఉన్నాడు, మిత్రుడు. భగవంతుడు కాపాడుతాడు. భగవంతుడు ఈ రోజుతో నాది అయిపోయిందేమో అనుకుంటే ఎలా అయిపోతుంది? కాబట్టి భగవంతుని నిజమైన మిత్రుడిగా చేసుకోండి ప్రభుజీ. ఇప్పటికైనా వేరే వాళ్ళని ఎవరిని చేసుకున్నా అంతే. భగవంతుని సంతానంగా చేసుకోండి.
వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళని ఎంతవరకు రుణం ఉందో అంతవరకు భగవత్ చైతన్యంతో మీరు సంబంధం ఉంటే మీ యొక్క కనెక్టివిటీ బంద్ కాదు. సపోజ్ పవర్నే నమ్ముకున్నాం అనుకోండి, పవర్ పోతే నా ఇంటర్నెట్ పోయేది. సో కాబట్టి నా ఇంటర్నెట్ ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడట్లేదు, దాంతో పాటు సైమల్టేనియస్ గా ఇన్వర్టర్ మీద ఆధారపడ్డది. కాబట్టి ఈ మధ్య నాకు పవర్ పోతలేదు, అన్ఇంటరప్టెడ్ గా నడుస్తా ఉంది. అందుకని మన ఎక్స్చేంజ్లలో కూడా ఏం చేస్తాం, మనం ఓన్లీ పవర్ మీద ఆధారపడం. జనరేటర్స్, పవర్ ప్లాంట్ పెట్టి అన్ఇంటరప్టెడ్ గా ఉండాలి అని చెప్పేసి పెడతా ఉన్నాం. కాబట్టి మన కర్మలు కృష్ణ కర్మలు, అన్ఇంటరప్టెడ్ కృష్ణ కర్మలు చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు భగవద్ధామము. ఈ రోజు చాలా అద్భుతమైన రోజు, సుదినము. సో కాబట్టి నిన్న మన మీటింగ్ అయిన ప్రకారం కూడా ఈ రోజు ఈవినింగ్ భగవద్గీత కోర్స్ ఉంది. ఇది విన్న తర్వాత నేను అనుకుంటున్నాను మళ్ళీ మిమ్మల్ని స్పెషల్ మోటివేషన్ అవసరం లేదనుకుంటున్నాను. కృష్ణ కర్మలు గురువు గారి ఆదేశానుసారం కృష్ణ కర్మలు చేయండి. అది భగవద్ ఆదేశంగా భావించి తప్పకుండా ప్రతి ఒక్కరు, మీరే కాదు మీతో సాంగత్యం చేస్తున్న ప్రతి ఒక్కరిని భగవద్ధామము, భగవత్ కర్మలు చేయించడానికి భగవద్ధామం అట్లీస్ట్ ఒక స్టెప్ వాళ్ళతో వేయించండి. మీరు భగవంతుడి దృష్టిలో నిజమైన పరోపకారి అవుతారు. సో అలా కావాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।